శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారి భక్తుల్లో ఒకరైనటువంటి శ్రీ ఈఆర్ పరమశివం గారు వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటనను ఈ విధంగా వివరించారు. చాలా సంవత్సరాల క్రితం అనిమాసం పౌర్ణమి రోజు కంచి శంకర మఠంకి వచ్చి పరమాచార్య స్వామివారి ఆశీస్సులు అందుకున్నాను. నేను వ్యవసాయ కుటుంబంలో జన్మించి పీయూసీ దాకా చదువుకున్నాను. నాకు ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ అవడంతో చాలా పుస్తకాలు చదివేవాడిని. ఆధ్యాత్మిక ప్రవచనాలకు కూడా వెళ్తుండేవాడిని. 1985లో నేను ఒక వ్యాజ్యంలో ఇరుక్కున్నాను. నా శత్రువులు నాపై ఒక సంక్లిష్ట దావా వేశారు. అది నన్ను ఇరికించడానికి కావాలని సృష్టించినది. నేను ఆ వ్యాజ్యంలో ఓడిపోతానని భయపడి బాధపడి ఒకరోజు ఉదయం 5 గంటలప్పుడు శ్రీమఠంలో మహాస్వామివారి పాదాలపై సాష్టాంగపడి స్వామివారిని ప్రార్థించాను. అది సామాన్యుడిగా కనబడే ఆ నడిచే దైవం అనుగ్రహం నాపై పడగానే జీవితంలో పైకి రావాలని మాత్రమే ప్రార్థించాను. ఆ సమయంలో కోర్టు కేసు ఇదంతా నాకేదీ గుర్తుకు రాలేదు. అక్కడున్న బుట్టలో నుండి ఒక మల్లెపూల హారం తీసుకొని వారి తల చుట్టూ తిప్పి అక్కడున్న వెదురు పల్లెంలో వేశారు. కుడి చెయ్యి పైకెత్తి నన్ను ఆశీర్వదించారు. స్వామివారి పక్కనే నిలబడి ఉన్న పరిచారకుడు నాతో, స్వామివారిని నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా అని అడిగారు. అందుకు నేను, కోర్టులో వ్యాజ్యం నాకు అనుకూలంగా రావాలి, అదే నా కోరిక అని అన్నాను. ఈలోగా నా వెనుకనున్న భక్తులు స్వామివారికి సాష్టాంగం చేయడంతో నేను పక్కకు తప్పుకున్నాను. కొద్దిసేపటి తర్వాత మహాస్వామివారు మేము కూర్చున్న చోటికి నడుచుకుంటూ వచ్చారు. మరలా నేను వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను. వారు వెంటనే దండంతో సహా చేతిని పైకెత్తారు. వారి శిష్యులు, కోర్టులో ఉన్న వ్యాజ్యంలో నీకే గెలుపు అని చెప్పారు. అది విని సంతోషంతో స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయాను. మహాస్వామివారి అనుగ్రహంతో కోర్టు వ్యాజ్యం నాకు అనుకూలంగా వచ్చింది. దాదాపు 5 లక్షల రూపాయలు, 2 ఎకరాల భూమి నా స్వాధీనానికి వచ్చాయి. దాంతో నాకు మనశ్శాంతి, ఉన్నతి కలిగింది. మరొక ముఖ్యమైన సంఘటన, మహాస్వామివారు ధనుర్మాసంలో విదేహముక్తులయ్యారు. ఆ 30 రోజులు నేను తెల్లవారుజామున 4 గంటలకే లేచి పూజ చేసేవాడిని. ఒకనాటి ఉషోదయ సమయాన నాకు లీలగా ఒక దృశ్యం కనబడింది. చెన్నై కల్లికొట్టై మెయిన్ రోడ్డులో పెరుందురై దగ్గరలో విజయమంగళం అనే ఒక గ్రామం ఉంది. 24 చక్రాల ఒక పెద్ద ట్రక్కులో మహాస్వామివారు ఉత్తరం వైపు కూర్చొని ఉండగా అది తూర్పు వైపుగా వస్తోంది. ఆ ట్రక్కు మొత్తం మల్లెపూలు, రోజాపూలు, బొడ్డు మల్లెలు, జరీ పట్టు వస్త్రాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. చూడడానికి అది దేవలోకం నుండి వచ్చిన దివ్య విమానంలా కనిపించింది. అక్కడున్న వారంతా పెరియవ వస్తున్నారు అని అనడంతో నేను ఉత్తరీయాన్ని నడుముకు చుట్టుకొని 2 చేతులు తలపైకెత్తి నమస్కరించాను. అదే సమయంలో మహాస్వామివారు శ్రీమఠంలో నన్ను ఆశీర్వదించిన విధంగా నన్ను ఆశీర్వదించారు. కాసేపట్లోనే ఇంకెవరో మహాస్వామివారు సంతోషంతో వెళ్ళిపోతున్నారు అని అంటుండగా నాకు మెలకువ వచ్చింది. దాంతో నాకు మహాస్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని కోరిక కలిగింది. ఇది నాకు బుధవారం రాత్రి వచ్చిన కల. సూర్యోదయంతో గురువారం అయింది. శనివారం మధ్యాహ్నం ఆ ఆధ్యాత్మిక సూర్యులు పరమాచార్య స్వామివారు బ్రహ్మీభూతులయ్యారు. ఆదివారం వారి పాంచభౌతిక శరీరాన్ని శ్రీమఠంలో బృందావనంలో ఉంచారు. అనురాధ నక్షత్రంలో జన్మించిన ఆ నడిచే దైవం నా ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గనిర్దేశకులయ్యారు. నా భాగ్యవశమున బుధవారం రాత్రే స్వామివారు జరగబోయేదాన్ని నాకు విశదపరిచారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.